నెల్లూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అద్బుల్ అజీజ్. జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలలో నూతనంగా కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాల్లో కూడా బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థులందరినీ విజయం చేకూర్చేందుకు 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను ఏ విధంగా మోసం చేసింది, తెలుగుదేశం పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలనేది, అదేవిధంగా సూపర్ 6 కానీ బీసీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన వారందరితో కూడా ఈరోజు మళ్ళీ ఎన్నికలైన తర్వాత సమావేశమై ఏ విధంగా గ్రామాల్లో, అదేవిధంగా మండలాల్లో, పట్టణాల్లో ప్రజల స్పందన, తెలుగుదేశం పార్టీ బీసీ మేనిఫెస్టోపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, వారు తెలియజేసిన దాన్ని బట్టి బలహీన వర్గాల వారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున మద్దతు ఇచ్చారు, ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో వారంతా తెలుగుదేశం వెంట నడిచారనేటువంటిది తెలుస్తుంది. అందరికి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులందరూ ఈ ఎన్నికల్లో చాలా సమయాన్ని తీసి కష్టపడి అన్ని విలేజెస్ తిరిగి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. దీంట్లో బీసీలకి జరిగిన అన్యాయం, జగన్మోహన్ రెడ్డి వచ్చి వృత్తి నైపుణ్యం లేకుండా చేశాడు. వృత్తి పనులు చేసుకునే వాళ్ళందరికీ ఆర్థిక సహాయం లేకుండా చేశాడు. పనిముట్లు ఇస్తుండే వాళ్ళు ఆ పనిముట్లు లేకుండా చేశాడు. ఈ బీసీల యొక్క జీవన ఉపాధి కల్పించే దాంట్లో ఫెయిల్యూర్ అయ్యారు. ఇవన్నీ అప్కమింగ్ ఇవన్నిటిని ఓవర్కమ్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని అహర్నిశలు కష్టపడిన మా బీసీ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో ప్రత్యేకమైన బీసీ సామాజిక వర్గాలన్నీ ఒక మాట పైన వచ్చి తెలుగుదేశాన్ని గెలిపించుకోబోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీదా రవిచంద్ర గారి అధ్యక్షతన ఏవైతే మొన్న ఎలక్షన్స్ జరిగాయో ఆ ఎలక్షన్స్ సంబంధించి బీసీ సామాజిక వర్గాల పనితీరుని, అదేవిధంగా బీసీ ఓట్ బ్యాంక్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మలచటంలో బీసీ సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ పార్టీలో ఉండే బీసీ నాయకులు కానీ ఏ విధంగా పార్టీకి సపోర్ట్ చేసే విషయాన్ని తీక్షణంగా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో మీకు ఒకటే అర్థమైంది ఏంటంటే, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండే బీసీ సామాజిక వర్గం అంతా కూడా గంపగొదగా తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్గా మారి ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా బీసీలు ఏవైతే మేము జనాల దగ్గరికి వెళ్ళామో పార్లమెంట్ పరిధిలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో బీసీలు ఒకటే వాళ్ళ మనోభావంలో ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనో, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనో బీసీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆర్థిక నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా సక్రమంగా వాళ్ళకి చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే బీసీలకు చెందినటువంటి 30 సంక్షేమ పథకాలు రద్దు చేశాడో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా బీసీ డిక్లరేషన్ సపరేట్గా పెట్టడం జరిగింది. బీసీలకు కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టో ఒకటి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 50 yearsకే పెన్షన్ ఒకటి, తర్వాత ఆదరణ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఒకటి, అదేవిధంగా లోన్స్ కానివ్వండి, అదేవిధంగా సూపర్ 6 పథకాలు కానీ, ఇవన్నీ కూడా బీసీలని ఎంతగానో ఆకట్టుకొని
బీసీలని తెలుగుదేశం పార్టీ మలుచుకోవడంలో తెలుగుదేశం పార్టీ 100% సక్సెస్ అయింది. 140 సీట్లు పైచులకు సీట్లతో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అదేవిధంగా మా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ, జనసేన పార్టీ కార్యకర్త నాయకులకు కానీ ఉండే, అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.